హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గురుకుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త. 5వ తరగతి నుండి 9వ తరగతుల వరకు అడ్మిషన్స్ ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, కనీస వయస్సు ఎంత ఉండాలి, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంటుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గురుకులం పిలుస్తుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక మనకి ఈ యొక్క వార్త ప్రకటనని రిలీజ్ చేయడం అయితే జరిగింది. దరఖాస్తులకి జనవరి 21 వరకు చివరి తేదీగా నిర్ణయించినట్టుగా మనకైతే తెలుస్తుంది. సకల వసతులు, ఆధునిక హంగులు, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య, వసతితో పాటు విద్యార్థుల ఉన్నతికి తోడ్పాటు అందించేందుకు ప్రత్యేకంగా గురుకులాలను నిర్వహిస్తుంది. ఇందులో ప్రవేశాలకి వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో నూతన ప్రవేశాలు, 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీలకి, బాలబాలికలకి ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ 5వ తరగతిలో నూతన ప్రవేశాలను తీసుకుంటుంది. సో 5వ తరగతి నుండే స్టార్ట్ కాబట్టి 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు అక్కడ ఉన్నటువంటి ఖాళీల సంఖ్యను బట్టి వాటిని కూడా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే విద్యార్థుల నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించగా వచ్చే ఏడాది జనవరి 21 వరకు గడువు విధించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఈ యొక్క ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది, దరఖాస్తుల ప్రక్రియ. సో ఇంకా జనవరి 21వ తారీఖు వరకు, అంటే దాదాపు నెల రోజులకి పైగా కూడా మనకి అవకాశం అయితే కలిగి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ దరఖాస్తుకు కావాల్సినవి అని చెప్పేసి మనకి ఈ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. చరవాణి నెంబర్, ఫోన్ నెంబర్ అనేది ఉండాలి, విద్యార్థి ఫోటో అనేది ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, దివ్యాంగులైతే దానికి సంబంధించినటువంటి ధృవపత్రం అనేది కలిగి ఉండాలి, మీ సేవ కుల ఆదాయ ధృవపత్రాలు కూడా ఉండాలి దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి. అదేవిధంగా 5వ తరగతికి అప్లై చేసుకునేటటువంటి వారైతే 4వ తరగతి బోనాఫైడ్ ఉండాలి. ఇంకా పెద్ద క్లాసులకి అప్లై చేసుకునేటటువంటి వారైతే దానికన్నా ముందు తరగతి బోనాఫైడ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇక్కడ దరఖాస్తు వెబ్సైట్ ఇక్కడ చూసుకున్నట్టయితే www.tsreis.in.tgsetcgg.gov.in అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు మొబైల్లో కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కావాలంటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ జనవరి 21 వరకు అవకాశం ఉంది. పరీక్ష రుసుం, ఇక్కడ పరీక్షకి ఫీ అయితే మీరు 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పరీక్ష తేదీ చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 22వ తారీఖు రోజున ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వయస్సు చూసుకున్నట్టయితే 2026 ఆగస్టు 31 నాటికి ఎస్సీ, ఎస్టీలకి 13 ఏళ్ళు, బీసీ ఇతర వర్గాల వారు 11 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే వారు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కలిగి లేనట్టే. వార్షిక ఆదాయం చూసుకున్నట్టయితే పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వరకు ఉన్నా సరిపోతుంది ఇన్కమ్ సర్టిఫికెట్లో ఇన్కమ్. గ్రామీణ ప్రాంతాల్లో రూపాయలు 1,50,000 అయితే ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల సమయంలో వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. తప్పుల సవరణకి అవకాశం ఉండదు. ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే మళ్ళీ అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు తగు చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పరీక్ష విధానం చూసినట్టయితే 5వ తరగతికి సంబంధించి 2 గంటల పాటు నిర్వహించే పరీక్షలో మొత్తం 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. మొత్తంగా 5 విభాగాలకి సంబంధించి తెలుగు 20 మార్కులు, ఆంగ్లం 25 మార్కులు, గణితం 25 మార్కులు, ఈవీఎస్ 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. సమాధానాలను ఓఎంఆర్ షీట్లో బబుల్ రూపంలో దిద్దాల్సి ఉంటుంది. తెలుగు, ఆంగ్ల భాషల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంటుంది. సో ఈ విధమైనటువంటి గురుకుల
పాఠశాలలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకి వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.